Hi to all, this is Akshita. I am teaching class 7 science, chapter 8 air, winds and cyclones. We know that when we ride on a bicycle in the direction of the wind, it is easy to ride the bicycle. But when we go opposite to the direction of the wind, it is very hard and we tire easily. మనకు తెలుసు మనం సైకిల్ మీద రైడ్ చేస్తున్నప్పుడు ఆ విండ్ గాలి ఏ డైరెక్షన్లో వస్తుందో ఆ డైరెక్షన్లో మనం ట్రావెల్ చేస్తే ఈజీగా వెళ్ళిపోతాం. కానీ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మనం రైడ్ చేస్తున్నప్పుడు మనకు ఎదురుగా గాలి వస్తే మనం సైకిల్ని తొక్కడానికి రైడ్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అప్పుడు మనం కింద పడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి. ట్రై టు గెస్ ద రీజన్. దీనికి రీజన్ ఏమై ఉంటుంది చూద్దాం. హౌ ఎల్స్ డస్ విండ్ ఎఫెక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ లైఫ్? సరే, ఈ గాలి మనకు ఎలాంటి దుష్ప్రభావాలు చూపిస్తుంది, అలాగే మన జీవితాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. సమ్ టైమ్స్ ద విండ్ ఈజ్ కోల్డ్ and sometimes it feels pleasant and nice. It can blow clouds and sometimes raises dust. It is sometimes gentle but can be really strong too and blow away things. You read in class 6 that clothes dry faster on a windy day. సరే, గాలి ఒక్కొక్కసారి చాలా చల్లగా ప్లెజెంట్గా కూల్గా ఉంటుందన్నమాట. మనకు అటువంటి గాలి వస్తుంటే మైండ్ అంతా ఎంతో రిలీఫ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఈ గాలిని కూడా అంటే మేఘాలని కూడా తేలేలా చేస్తుంది. కొన్నిసార్లు డస్ట్ మొత్తం రైజ్ చేస్తుంది. అటువంటి గాలి కొన్నిసార్లు చాలా జెంటిల్గా ఉంటుంది, కానీ రియల్గా చెప్పుకోవాలంటే స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. కొన్ని వస్తువుల్ని కూడా ఏం చేస్తుంది, గాలిలో ఎగిరేసి పడేస్తుంది. అటువంటి పవర్ ఉంది గాలికి. మనకు తెలుసు, 6th క్లాస్లో మనం తెలుసుకున్నాం ఎందుకు విండీ రోజు అంటే ఎక్కువ గాలి ఉన్న రోజు బట్టలు తొందరగా ఆరిపోతాయని మనకు తెలుసు. ఎందుకంటే ఆ గాలికి బట్టల్లో ఉండేటువంటి వాటర్ మాలిక్యూల్స్ కానీ ఇవన్నీ ఏమైపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి గాలికి. రైట్ 5 ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ డైలీ లైఫ్ దట్ యూ ఫీల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై విండ్. నీ డైలీ లైఫ్లో జరిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్, దేని నుంచి, గాలి నుంచి ఇన్ఫ్లు అయినటువంటి కొన్ని ఎక్స్పీరియన్స్ని రాయమంటున్నారు. సిన్స్ విండ్ హ్యాస్ సో మచ్ ఎఫెక్ట్ ఆన్ అవర్ లైఫ్స్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ విండ్స్ ఆర్, హౌ డూ దే అరైజ్. మన జీవితంలో ఈ గాలులు చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సరే, విండ్స్ అంటే ఏంటి, అవి ఎలా రైజ్ అవుతాయో తెలుసుకుందాం. ద హెయిర్ అరౌండ్ హర్స్ ఈజ్ రేర్లీ స్టిల్. It moves continuously from one direction to another. The movement is in many directions. This is what we call winds. So we know that wind is moving air. మన చుట్టూ గాలి చాలా తక్కువగానే ఉంటుంది, కానీ ఈ గాలి వచ్చేసి ఒక చోటు నుంచి మరొక చోటికి కంటిన్యూస్గా ఏమవుతుంది, మూవ్ అవుతూనే ఉంటుంది. అలాగే దీని యొక్క మూమెంట్ కూడా సేమ్ ఈస్ట్ వెస్ట్ అని ఉండదు. ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క డైరెక్షన్ అంటే మెనీ డైరెక్షన్స్ ఉంటుందన్నమాట. అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది, విండ్ వచ్చేసి మూవింగ్ ఎయిర్ అన్నమాట. లెట్ హస్ ట్రై టు అండర్స్టాండ్ సంథింగ్ మోర్ అబౌట్ ఎయిర్ అండ్ విండ్స్. ఇప్పుడు ఎయిర్కు అలాగే విండ్కు కొద్దిగా డిఫరెన్స్ ఏంటో కూడా తెలుసుకుందాం. లెట్ హస్ డూ యాక్టివిటీ 1, వేర్ డూ వీ ఫైండ్ ఎయిర్. మనకు ఎయిర్ ఎక్కడెక్కడ దొరుకుతుందో మనం తెలుసుకుందాం. టేక్ ఏ బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ ఏ ట్రాన్స్పరెంట్ గ్లాస్. టేక్ ఏ paper, crumple it into a ball and push it to the bottom of the glass. Invert this glass and immerse it into the bucket of water. ఫస్ట్ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ని కూడా తీసుకోవాలన్నమాట. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాసు అలాగే బకెట్ ఫుల్ ఆఫ్ వాటర్ని తీసుకొని ఒక పేపర్ని తీసుకొని దాన్ని ముద్రేసి బాల్లా కన్వర్ట్ చేయాలి. చేసి ఆ గ్లాస్ యొక్క బాటమ్ వైపు వరకు పుష్ చేయాలన్నమాట. పుష్ చేసి ఇప్పుడు గ్లాస్ని ఇన్వర్ట్ చేసి దాన్ని బకెట్లోకి ముంచాలి. ఇదిగోండి, ఈ బొమ్మలో చూపిస్తున్నారు కదా, ఒక బకెట్ ఆఫ్ వాటర్లోకి ఆ ట్రాన్స్పరెంట్ గ్లాస్లోకి పేపర్ని బాల్ మాదిరిగా ముద్రేసి ఫస్ట్ గ్లాస్ లోపలికి పెట్టి ఆ గ్లాస్ని మళ్ళీ బకెట్లోకి ఇమర్స్ అంటే ముంచాలి.
Keep the glass straight and press it so that the glass is completely under water. Take it out and observe what happens. సరే, ఇప్పుడు ఆ గ్లాస్ని స్ట్రైట్గా బకెట్ లోపల ప్రెస్ చేయాలన్నమాట. అందులోకి వాటర్ కూడా కంప్లీట్గా వెళ్ళిపోవాలి. అలాగా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బయటికి తీసేసి అబ్జర్వ్ చేయాలి. చేసినట్టయితే మనకేం తెలుస్తుంది? మేబీ పేపర్ నానిపోవడమో లేక అలాగే ఉండడమో జరుగుతుంది. డిడ్ ద పేపర్ ఇన్ ద గ్లాస్ గెట్ వెట్ ఆర్ నాట్? పైన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లో పేపర్ నానిపోయిందా లేక అలాగే ఉందా? వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ యూ టిల్ట్ ద గ్లాస్ వైల్ ఇమ్మర్సింగ్ ఇన్ ఇట్ వాటర్? ట్రై ఇట్. సరే, మీరు ఇప్పుడు వాటర్లోకి గ్లాస్ని ఇమర్స్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది? మరి ఇంకొకసారి ప్రయత్నించండి అని చెప్తున్నారు. లెట్ us do activity 2. Fill a bucket with water. Take a bottle with a narrow mouth and immerse it in the bucket till it fills with water. ఇప్పుడు ఒక బకెట్ తీసుకొని దాని నిండా వాటర్ తీసుకోవాలి. తీసుకున్నాక ఒక బాటిల్లో దానికి ఏముండాలి? ఆ బాటిల్కి నారో మౌత్ ఉండాలన్నమాట. దాన్ని తీసుకొని ఇప్పుడు బకెట్లోకి ఇమర్స్ చేయాలి వాటర్ ఫిల్ అయ్యేంత వరకు. డిడ్ సంథింగ్ కమ్ అవుట్ ఆఫ్ ద బాటిల్ వెన్ వాటర్ ఎంటర్డ్ ఇట్? మనం ఆ బకెట్ లోపలికి ఈ బాటిల్ని ఇమర్స్ చేస్తున్నప్పుడు సౌండ్స్ వస్తాయి. ఏం జరుగుతుందంటే అప్పుడు ఆ ఎయిర్ బబుల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. హౌ డు యూ నో వెదర్ సంథింగ్ కేమ్ అవుట్ ఆర్ నాట్? మీకు ఎలా తెలుసు ఆ బాటిల్ నుంచి బయటకు ఏదో వస్తుంది అని? ఎందుకంటే ఎప్పుడైతే ఆ బాటిల్ను మనం లోపలికి ముంచుతుంటామో ఆ ఎయిర్ వచ్చేసి బయటికి రావడానికి ట్రై చేస్తుంటుంది. బయటకు వచ్చి ఆ వాటర్ నుంచి పైకి రావడంలో బబుల్స్గా మనకు సౌండ్ వస్తుందన్నమాట. వుడ్ ఇట్ బి కరెక్ట్ టు సే దట్ ఏ గ్లాస్ ఆర్ బాటిల్ దట్ వి థింక్ ఈజ్ ఎంటీ ఈజ్ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ వాటర్? అంటే ఇక్కడ గ్లాస్ కానీ బాటిల్ కానీ ఏమీ లేదని చెప్పుకుంటున్నాం, కానీ అందులో ఎయిర్ ఉంటుంది. ఆఫ్టర్ డూయింగ్ యాక్టివిటీ 1 అండ్ యాక్టివిటీ 2, రాణి సెడ్ దట్ ఎయిర్ ఈజ్ ఎవ్రీవేర్. సరే, ఈ యాక్టివిటీ 1, 2 చేశాక ఒక గర్ల్ ఏం చెప్తుందంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ఎయిర్ ప్రతి చోట ఉంటుందని రాణి చెప్తుంది. ఎనీ బాటిల్ ఆర్ గ్లాస్ ఆర్ ఎనీ అదర్ కంటైనర్ దట్ అపియర్స్ ఎంటీ ఈజ్ యాక్చువల్లీ ఫుల్ ఆఫ్ ఎయిర్. బాటిల్ అయినా గ్లాస్ అయినా లేదా ఎటువంటి కంటైనర్ అయినా కూడా మనకు అది ఎంటీగా ఖాళీగా కనిపిస్తుంది, కానీ ఫుల్ ఆఫ్ ఎయిర్, అందులో ఏముంటుంది? ఎయిర్తో ఫుల్ అయి ఉంటుంది. నథింగ్ కెన్ బి యాడెడ్ టు ఇట్ అన్లెస్ ద ఎయిర్ ఇన్సైడ్ ఈజ్ రిమూవ్డ్. ఎయిర్ బయటకు వచ్చేంత వరకు మనం ఆ కంటైనర్ లోపలికి కానీ బాటిల్ లోపలికి కానీ మనం దేన్ని యాడ్ చేయలేము. ఇట్ ఈజ్ ఓన్లీ వెన్ సమ్ ఎయిర్ ఈజ్ రిమూవ్డ్ దట్ సంథింగ్ ఎల్స్ కెన్ ఎంటర్. అంతో కొంత ఎయిర్ బయటికి రిమూవ్ అయినట్టయితే మనం దాని లోపలికి ఏదన్నా ఎంటర్ చేయగలం. ఎయిర్ ఆక్యుపైస్ ద స్పేస్ అరౌండ్ హర్స్. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఈ ఎయిర్ ఆక్యుపై అని ఉంటుందన్నమాట. డూ యూ అగ్రీ విత్ రాణి? డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రైట్ ద రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. అంటే దీన్ని బట్టి మీరు కూడా ఒప్పుకుంటారా? ప్రతి చోట గాలి ఉంటుంది, అలాగే దాని యొక్క రీజన్స్ కూడా ఏంటో మీకు తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. Give a few more illustrations showing that air needs to be removed from a container before something else can enter it. అంటే ఇలాంటి దానికే ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తారంటే ఎయిర్ని రిమూవ్ చేశాకనే కంటైనర్ లోపలికి ఏదైనా కానీ మనం ఎంటర్ చేయగలం అనే దాన్ని బట్టి ఒక ఇల్లుస్ట్రేషన్ ఇవ్వమంటున్నారు. వాట్ ఆర్ ద స్టెప్స్ నీడెడ్ టు యూజ్ ఏ డ్రాపర్? ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. మనం చిన్నపిల్లలకు టానిక్ వేస్తూ ఉంటాం, అందులో ఒకటి డ్రాపర్ వస్తూ ఉంటుంది కదా. ఆ డ్రాపర్లోకి మనం సిరప్ని తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుంది? ఫస్ట్ మనం పైన ఉన్నటువంటి దాన్ని ప్రెస్ చేస్తున్నాం, అంటే అందులో ఉన్నటువంటి ఎయిర్ని బయటికి పంపిస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే దాన్ని ప్రెస్ చేయడం మళ్ళీ ఆపేస్తామో అప్పుడు సిరప్ లోపలికి వస్తుంది, అంటే ఎయిర్ బయటికి వెళ్ళి సిరప్ లోపలికి వస్తుంది. ఇక్కడ మనం ఫిగర్ ఏలో చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రెస్ చేస్తాం, అందులో ఉన్నటువంటి హెయిర్ వెళ్ళిపోతుంది. ఫిగర్ 3Bలో ఏమవుతుంది? డిప్ చేసింటాం, డిప్ చేసినప్పుడు ఫింగర్స్ ఏం చేయాలి? లూజ్గా పట్టుకోవాలి. ఫిగర్ 3Cలో ఏం జరుగుతుంది? సిరప్ ఏమవుతుంది? ఆ పైకి డ్రాపర్లోకి ఎంటర్ అవుతుంది. డస్ హెయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్? అంటే దీన్ని బట్టి హెయిర్కి ఏం కావాలి? ప్రెషర్ అప్లై చేయాల్సిందేనా? మనం హెయిర్కు ప్రెషర్ అప్లై చేయాలా? చూద్దాం.
You know that a bicycle tube or tube of any other vehicle can burst when it is overfilled with air. మనకు తెలుసు సైకిల్ ట్యూబ్ కానీ లేదా వేరేటువంటి వెహికల్స్ ట్యూబ్ కానీ దాన్ని ఎక్కువగా మనం ఎయిర్తో ఫిల్ చేసినట్టయితే అది ఏమైపోతుంది, పగిలిపోతుంది అనమాట. హౌ డస్ దిస్ హ్యాపెన్? ఎందుకు దీనికి రీజన్? ఎందుకంటే ట్యూబ్లో పట్టించేంత హెయిర్ మాత్రమే దానికి ఉంటుంది. అంటే దాంట్లో పట్టించేంత హెయిర్ని మనం ఫిల్ చేయాలి. అంతకు మించి ట్రై చేసేకపోతే ఆ హెయిర్ ఏమైపోతుంది, అందులో ఫిల్ అయి ఉంటుంది ఆల్రెడీ, ఇంకా ఫిల్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ప్రెషర్ తట్టుకోలేక అప్పుడు ఆ టైర్ కానీ ట్యూబ్ కానీ పగిలిపోతుంది అనమాట. డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆన్ హౌ ద హెయిర్ ఇన్ ద వెహికల్స్ ట్యూబ్ కీప్స్ దెమ్ ఇన్ షేప్. అంటే ఒక షేప్లో తెస్తోంది ట్యూబ్స్ని, హెయిర్ వచ్చేసి ఒక షేప్లోకి తెస్తుంది. ఇప్పుడు ఏదో ముదిరిపోయినటువంటి ఒక ట్యూబ్ని తీసుకున్నట్టయితే దాంట్లో హెయిర్ ఫిల్ చేస్తే అది ఎలా అవుతుంది, ఒక షేప్ని ఇస్తుంది అనమాట. టేక్ ఏ బెలూన్ అండ్ ఫిల్ ఇట్ విత్ హెయిర్. కీప్ బ్లోయింగ్ మోర్ అండ్ మోర్ హెయిర్ ఇన్ టు ఇట్. వాట్ వుడ్ ఎవెన్చువల్లీ హ్యాపెన్? ద బెలూన్ ఎక్స్పాండ్స్ అండ్ ఆఫ్టర్ ఏ పాయింట్ బర్స్ట్. సరే, ఇప్పుడు ఒక బెలూన్ని తీసుకొని, ఒక బూర అంటే బెలూన్ని తీసుకొని దాన్ని హెయిర్తో ఫిల్ చేయాలి. తర్వాత అలాగే హెయిర్ని ఫిల్ చేస్తూ ఉండాలన్నమాట. అలా ఉంటే కొద్దిసేపు అయినాక ఏమైపోతుంది, దాని యొక్క కంటెంట్ కెపాసిటీ వరకు అది తట్టుకుంటుంది. ఎప్పుడైతే అది ఇంకా మనం హెయిర్ని ఎక్కువ చేసేపోతామో అప్పుడు బెలూన్ ఏమైపోతుంది, పగిలిపోతుంది అనమాట సర్టెన్ పాయింట్లో. వై డస్ ఇట్ బర్స్ట్? ఎందుకు అది పగిలిపోయింటుంది? ఎందుకంటే ఆ బెలూన్లో ఈ హెయిర్ ఫిల్ అయ్యేంత కెపాసిటీ ఉండదు. కాబట్టి ప్రెషర్ మనం ఎక్కువ ఇస్తున్న కొద్దీ, హెయిర్ ఎక్కువ పంపిస్తున్న కొద్దీ అందులో హెయిర్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. కాబట్టి అప్పుడు ఆ బెలూన్ పగిలిపోతుంది. కెన్ వి సే దట్ దిస్ యాక్టివిటీ ఆల్సో షోస్ దట్ హెయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్? అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా, హెయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. గివ్ రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్. లిస్ట్ అదర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సిచ్యువేషన్స్. మీ ఆన్సర్కు రీజన్స్ ఇచ్చి అలాగే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే రాయమంటున్నారు. వేర్ హెయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్ అంటే ఎక్కడైతే ఎయిర్ ఎగ్జర్ట్ ప్రెషర్ అవుతుందో అటువంటి సిచ్యువేషన్స్ రాయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, దీస్ మే ఇన్క్లూడ్ ఏ బెలూన్ బీయింగ్ ఫిల్డ్ విత్ హెయిర్, ద హెయిర్ ఫిల్డ్ ఫుట్బాల్ దట్ బికమ్స్ హార్డర్, వాటర్ రైజింగ్ త్రూ ఏ హ్యాండ్ పంప్, ద ట్యూబ్స్ ఆఫ్ ఎ సైకిల్, స్కూటర్ ఆర్ కార్. థింక్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్ వేర్ వీ కెన్ సీ దట్ ద ఎయిర్ ఎగ్జర్ట్స్ ప్రెషర్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. బెలూన్తోనే కాకుండా ఫుట్బాల్లో ఉన్నటువంటి ఎయిర్ కానీ, అలాగే అది ఎలా అయిపోతుంది, చాలా హార్డర్గా అయిపోతుంది. అలాగే హ్యాండ్ పంప్లో ఉన్నటువంటి వాటర్ రైజింగ్ని చేసేటప్పుడు కూడా మనం ఫస్ట్ ఈ బోర్స్ని చూస్తుంటాం. హ్యాండ్ పంప్లో ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనం ఫస్ట్ అంటే కిందకు ఆ హ్యాండ్ పంప్ని కిందకు దింపుతాం. అప్పుడు ఏమైపోతుంది, లోపల ఉన్నటువంటి హెయిర్ ఫస్ట్ బయటికి రావడానికి ట్రై చేస్తుంది. అలాగే దాన్ని హ్యాండ్ పంప్ని పైకెత్తినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఖాళీ ప్లేస్ ఏర్పడి మనం లోపలికి వెళ్ళినప్పుడు వాటర్ పైకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైకిల్ యొక్క ట్యూబ్ కానీ లేదా కారు, స్కూటరు దీని యొక్క ట్యూబ్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. లెట్ us do activity 3. Take a syringe and draw out its plunger to the limit. Close the nozzle of the syringe with a finger and press the piston. ఒక సిరెంజ్ని తీసుకొని దాని లిమిట్ వరకు మనం ఏం చేయాలి, ప్లంజ్ చేయాలన్నమాట. ప్లంజర్ని బయటికి తీయాల్సి ఉంటుంది. తర్వాత ఆ సిరెంజ్ యొక్క నాజిల్ని మనం ఫింగర్తో క్లోజ్ చేసి పిస్టన్ని ప్రెస్ చేయాలి. వర్ యూ ఏబుల్ టు ప్రెస్ ద పిస్టన్? ఇప్పుడు మనకు సాధ్యమవుతుందా అది జరగడానికంటే నో. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సిరెంజ్ని ప్లంజర్ దగ్గరకు అంటే నాజిల్ దగ్గరకు మనం చేతిని ఫింగర్తో క్లోజ్ చేసి పెట్టినాం. కానీ పిస్టన్ వెళ్ళమంటే ఎలా వెళ్తుంది, వెళ్ళదు. డిడ్ యూ ఫీల్ ప్రెషర్ ఆన్ యువర్ ఫింగర్ వైల్ డూయింగ్ సో? ఇది మీరు చేస్తున్నప్పుడు మీ ఫింగర్ మీద ప్రెషర్ అనేది అప్లై అవుతుంది. మీరు దాన్ని ఫీల్ అవుతున్నారా లేదా అంటే మీకు అది ఒక సెన్సేషన్గా ఫీల్ అవుతున్నారా లేదా అని అడుగుతున్నారు. వాట్ డూ యూ థింక్ ఎగ్జర్టెడ్ ప్రెషర్ ఆన్ యువర్ ఫింగర్? అంటే దీనికి కారణం ఏమై ఉంటుంది, ప్రెషర్కి కారణం హెయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, హెయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. అంటే హీట్ చేయడం వల్ల హెయిర్ ఎక్స్పాండ్ అవుతుందా
తెలుసుకుందాం. లెట్ us do activity 4. Take an empty injection bottle and one empty ball point refill. ఒక ఇంజెక్షన్ బాటిల్, ఖాళీ ఇంజెక్షన్ బాటిల్ని తీసుకొని అలాగే ఒక బాల్ పాయింట్ రీఫిల్ని కూడా తీసుకోవాలి. అందులో ఎటువంటి లెడ్ ఉండకూడదు, ఎంటీ ఉండాలి. రిమూవ్ ద పిన్ ఆఫ్ ద రీఫిల్ అండ్ ఇన్సర్ట్ వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్ ఇన్ ద కార్క్ ఆఫ్ ద ఇంజెక్షన్ బాటిల్. ఇప్పుడు రీఫిల్కు ఉన్నటువంటి పిన్ ఉంటుంది కదా, ఆ పిన్నుని తీసేసి ఈ ఇంజెక్షన్ బాటిల్కు కార్క్ ఉంటుంది కదా, దాన్ని మూతుకు ఇన్సర్ట్ చేయాలి ఒక ఎండ్. Put a water drop on the upper end of the refill. Rub your hands together so that they become warm. Carefully pick up the bottle and hold it in your hands for some time. సరే, ఇప్పుడు ఆ అప్పర్ ఎండ్, రీఫిల్ యొక్క అప్పర్ ఎండ్ ఉంటుంది కదా, దాని మీద నుంచి వాటర్ని డ్రాప్ చేస్తూ ఉండాలి. చేశాక మీ హ్యాండ్స్ని రబ్ చేస్తే ఏమవుతుంది, వామ్ అవుతుంది. అప్పుడు ఆ బాటిల్స్ ఉంటాయి కదా, బాటిల్స్ని జాగ్రత్తగా పట్టుకోవాలి మీ చేతిలో కొద్దిసేపు. సో దట్ ద బాటిల్ ఆల్సో బికమ్స్ వామ్. ఇప్పుడు మీ చేతులు బాగా రబ్ చేసింటారు కాబట్టి వెచ్చగా వచ్చింటాయి. అప్పుడు మీరు బాటిల్ని పట్టుకోగానే ఆ బాటిల్ కూడా వెచ్చగా అయిపోతుంది. వాట్ హ్యాపెన్స్ టు ద వాటర్ డ్రాప్? ఇప్పుడు వాటర్ డ్రాప్ ఏమవుతుంది చూద్దాం. హౌ డస్ ఇట్ బిహేవ్? Now keep this bottle in a saucer of cold water and observe what happens to the drop. Why does this happen? వాటర్ డ్రాప్ ఏమవుతుంది, పైనుంచి మనం వాటర్ డ్రాప్ వేస్తూ ఉంటాం. అది ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం ఈ ఎక్స్పెరిమెంట్ గురించి చేయాలి. డైరెక్ట్గా చేసినట్టయితే దీని గురించి మనకు తెలుస్తుంది. సెకండ్ ఎక్స్పెరిమెంట్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు సాసర్లో కోల్డ్ వాటర్ తీసుకొని ఈ బాటిల్ని పెట్టాలన్నమాట. పెడితే అప్పుడు ఏమవుతుంది, బాటిల్ ఏమైపోతుంది, కోల్డ్ అయిపోతుంది. అంటే ఇందులో ఏం జరిగింది అసలుకి తెలుసుకుందాం. వాట్ హ్యాపెన్స్ ద వాటర్ డ్రాప్ ఇన్ఫ్లేట్ వెన్ ద ఇంజెక్షన్ బాటిల్ ఈజ్ హెల్డ్ ఇన్ కప్డ్ హ్యాండ్స్. అంటే ఇప్పుడు మనం చేతుల్లో బాటిల్ పెట్టుకున్నాం, ఎటువంటి చేతుల్లో, చాలా వామ్గా ఉన్నటువంటి చేతుల్లో ఇంజెక్షన్ బాటిల్ని పెట్టుకున్నప్పుడు ఎందుకు వాటర్ డ్రాప్ ఇన్ఫ్లేట్ అయ్యింది. వాట్ హ్యాపెన్స్ టు ఇట్ ఇన్ కోల్డ్ వాటర్? కోల్డ్ వాటర్లో ఏం జరిగింది అసలుకి? కెన్ వి ఇన్ఫర్ ఫ్రమ్ ద ఫస్ట్ అబ్జర్వేషన్ ద ఎయిర్ ఎక్స్పాండ్స్ ఆన్ హీటింగ్. ఫస్ట్ మనం వేడి చేతుల్లో పెట్టుకున్నప్పుడు అది ఏమైంది, హెయిర్ ఎక్స్పాండ్ అయిందని మనకు తెలుస్తుంది ఫస్ట్ అబ్జర్వేషన్లో. కెన్ యూ స్టేట్ వాట్ హ్యాపెన్స్ టు ద హెయిర్ ఇన్ ద బాటిల్ వెన్ ఇట్ కూల్డ్ బై కీపింగ్ ద బాటిల్ ఇన్ వాటర్. నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తున్నాం, కోల్డ్ వాటర్ ఉన్నటువంటి సాసర్లో బాటిల్ పెడుతున్నాం. అప్పుడు ఏం జరుగుతుంది, కాంట్రాస్ట్ జరుగుతుంది. అది నిజమా కాదా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్లో తెలుసుకుందాం. లెట్ us do activity 5. హాట్ హెయిర్ ఈజ్ లైటర్ దాన్ కోల్డ్ హెయిర్. హాట్ ఎయిర్ చాలా తేలికగా ఉంటుందంట కోల్డ్ ఎయిర్తో పోల్చుకున్నట్టయితే. అంటే దీన్ని బట్టి కోల్డ్ ఎయిర్ ఎలా ఉంటుంది, బరువుగా ఉంటుంది. టేక్ 2 paper bags or empty paper cups of the same size. Take a broomstick. Hang the 2 bags in the inverted position on the 2 ends of the broomstick. Tie a piece of thread in the middle of the stick. Hold the stick by the thread like a weighing balance. Put a burning candle below one of the bags as shown in figure 6 and observe what happens. ఇప్పుడు ఏవైనా 2 పేపర్ బ్యాగ్స్ కానీ లేదా పేపర్ కప్స్ని, సేమ్ సైజులో ఉన్నటువంటి పేపర్ కప్స్ని తీసుకొని ఒక బ్రూమ్ స్టిక్ తీసుకోవాలన్నమాట. తీసుకున్నాక ఈ 2 బ్యాగ్స్ని ఇన్వర్టెడ్ పొజిషన్లో ఆ బ్రూమ్ స్టిక్ అటు చివరన తగిలించాలి. దారం సహాయంతో తగిలించాల్సి ఉంటుంది. స్టిక్ యొక్క మిడిల్లో ఏం చేయాలి, ఒక దారం కూడా కట్టాలి. కట్టాక ఇప్పుడు ఒక వెయిటింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదా, వెయిట్ చేసేటువంటి బ్యాలెన్స్ మాదిరిగా పట్టుకొని ఒక వెలుగుతున్నటువంటి క్యాండిల్ కింద ఒక బ్యాగ్ని పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ వెలుగుతున్నటువంటి క్యాండిల్ కింద ఒక పేపర్ కప్ కానీ పేపర్ బ్యాగ్ కానీ మనం ఆ బ్యాలెన్స్ రూపంలో పెట్టుకున్నట్టయితే అది ఏం జరుగుతుంది, ఇక్కడ క్యాండిల్ మీద పెట్టినటువంటి కప్ ఏమవుతుంది, పైకి రౌజ్ అవుతుంది. చూడండి, ఈ పిక్చర్లో క్లారిటీగా మనకు తెలుస్తుంది. Note that we have used paper bags or cups as they are of a light weight and it would be easier to see the result of this experiment if we take any such light objects to hang on the thread.
వై ఈజ్ ద బ్యాలెన్స్ ఆఫ్ ద బ్యాగ్స్ డిస్టర్బ్డ్? ఇప్పుడు మనం ఈ ఎక్స్పెరిమెంట్లో పేపర్ బ్యాగ్స్, పేపర్ కప్స్ని యూజ్ చేసాం. ఎందుకంటే వాటి యొక్క వెయిట్ ఎలా ఉంటుంది, చాలా లేట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్లో మనకు రిజల్ట్ చూడడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. లేదా ఒకవేళ లేని వారైతే ఇలాంటి లైట్ ఆబ్జెక్ట్ని తీసుకొని థ్రెడ్ సహాయంతో కట్టాల్సి ఉంటుంది. అలా చేసినట్టయితే ఎక్స్పెరిమెంట్ బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సరే, ఇక్కడ ఈ బ్యాగ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి, అంటే పైకో కిందకో రైజ్ అవుతున్నాయి. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఈ క్యాండిల్ నుంచి వచ్చేటువంటి హీట్ ఆ ఎంటీ కప్లో ఉన్నటువంటి హెయిర్ని ఏం చేసి ఉంటుంది? హీట్ చేస్తున్నప్పుడు హెయిర్ ఏమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. అంటే హీట్ అయినటువంటి ఎయిర్, హాట్ ఎయిర్ ఎలా ఉంటుంది? లైటర్గా ఉంటుంది కాబట్టి, తూకం ఉండదు కాబట్టి అది పైకి వెళ్ళిపోతుంది. హ్యాండిల్ ద బర్నింగ్ క్యాండిల్ కేర్ఫుల్లీ. ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేయాలి? బర్నింగ్ క్యాండిల్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. లెట్ హస్ డూ 6. యాక్టివిటీ 6 చూద్దాం. టేక్ ఏ బెలూన్ అండ్ ఫిల్ ఇట్ విత్ హెయిర్. హీట్ ఇట్ స్లోలీ, వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు ఒక బెలూన్ని తీసుకొని దాని లోపలికి హెయిర్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేశాక దాన్ని స్లోగా హీట్ చేయాలి. ఏమైపోతుంది? అందులో ఉన్నటువంటి హెయిర్ ఏమవుతుంది? ఎగ్జైట్ అవ్వచ్చు లేదా పగిలిపోవచ్చు. చూద్దాం. The balloon expands and the hair inside exerts more pressure on the walls. అప్పుడు ఆ బెలూన్ ఏమైపోతుంది? ఉబ్బిపోతుంది, అంటే ఎక్స్పాండ్ అవుతుంది. అందులో ఉన్నటువంటి ఎయిర్ ఏమవుతుంది? ఎక్కువ ప్రెషర్ని ఆ బెలూన్ యొక్క వాల్స్కు ఎగ్జర్ట్ చేస్తుంది అన్నమాట. ఇఫ్ ద టైడ్ ఎండ్ ఈజ్ ఓపెన్ నౌ, వాట్ వుడ్ హ్యాపెన్? ఒకవేళ బెలూన్ని మనం టై చేసినటువంటి ఎండ్ ఓపెన్ చేసినట్టయితే ఏమవుతుంది? హెయిర్ బయటికి రావచ్చా? సరే, తెలుసుకుందాం. The air from the balloon would slowly escape. Why does that happen? ఆ బెలూన్లో ఉన్నటువంటి హెయిర్ ఏమైపోతుంది? మెల్లగా ఎస్కేప్ అయిపోతుంది. అంటే ఏం చెప్తున్నాం? ఇక్కడ హాట్ ఎయిర్ వచ్చేసి చాలా లైట్గా ఉంటుంది కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. లెట్ హస్ డూ యాక్టివిటీ 7. 7 యాక్టివిటీ చూద్దాం. టేక్ ఏ బెలూన్, బ్లో హెయిర్ ఇంటూ ఇట్. As we fill it up, it expands and it becomes harder to press the walls of the balloon. The inside air exerts pressure on the walls of the balloon. సరే, ఇప్పుడు ఒక బెలూన్ తీసుకొని దాన్ని బాగా హెయిర్తో ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేశాక అదేమవుతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యి ఆ బెలూన్ యొక్క వాల్స్ ఉంటాయి కదా, వాటికి ఏమవుతుంది? ప్రెస్ అవుతుంది. ఏం ప్రెస్ అవుతుంది? హెయిర్ అనేది చాలా ప్రెస్ అవుతుంది అన్నమాట. అప్పుడు లోపల ఉన్నటువంటి ఎయిర్ ఈ బెలూన్ యొక్క వాల్స్ మీద ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తుంది, అంటే ప్రెషర్ని రిలీజ్ చేస్తుంది. ఓపెన్ ద మౌత్ ఆఫ్ ద బెలూన్ స్లైట్లీ, వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు బెలూన్ని ఓపెన్ చేయండి. దాని యొక్క మౌత్ స్లోగా ఓపెన్ చేస్తున్నట్టయితే ఏం జరుగుతుందో చూద్దాం. హెయిర్ ఫ్రమ్ ద బెలూన్ కమ్స్ అవుట్. యూ కెన్ ఓపెన్ ద మౌత్ లెస్ ఆర్ మోర్ అండ్ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎయిర్. ద ఎయిర్ ఇన్ ద బెలూన్ ఈజ్ అట్ హై ప్రెషర్ అండ్ ఇట్ గోస్ టువర్డ్స్ లో ప్రెషర్ ఏరియా. సరే, ఇప్పుడు మీరు బెలూన్ నుంచి ఎయిర్ని బయటకు వదలడానికి ట్రై చేయండి. దాన్ని మౌత్ అయినా క్లోజ్ చేయొచ్చు, లేదా తక్కువ ఓపెన్ చేయొచ్చు, ఎక్కువ ఓపెన్ చేయొచ్చు, లేదా దాని యొక్క హెయిర్ యొక్క ఫ్లో బయటికి వెళ్తుంటుంది కదా, దాన్ని మనం కంట్రోల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు బెలూన్ లోపల ఉన్నటువంటి హెయిర్ హై ప్రెషర్లో ఉంటుంది. హై ప్రెషర్లో ఉంటుంది కాబట్టి అది లో ప్రెషర్కు ఏం చేయాలి? ట్రావెల్ చేయాలి, మూవ్ అవ్వాలన్నమాట. You already know that when air moves, it is called wind. మనకు తెలుసు, మూవింగ్ ఎయిర్ని మనం ఏమంటున్నాం? విండ్ అంటున్నాం. ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ ద రీజన్ వేర్ ద ఎయిర్ ప్రెషర్ ఈజ్ హై టు ద రీజన్ వేర్ ద ప్రెషర్ ఈజ్ లో. మనకు తెలుసు, ఎయిర్ ఒక చోట నుంచి ఏ చోట హై ఎక్కడైతే ప్రెషర్ ఉంటుందో, హై ప్రెషర్ ఎక్కడుంటుందో అటువంటి చోట నుంచి ప్రెషర్ తక్కువ ఉన్న చోటుకు ఏమవుతుంది? మూవ్ అవుతుందని మనకు తెలుసు. ద గ్రేటర్ ద డిఫరెన్స్ ఇన్ ప్రెషర్, ద ఫాస్టర్ ద ఎయిర్ మూవ్స్. ప్రెషర్ ఎక్కువ ఉంటే హెయిర్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. వీ స్టిల్ హ్యావ్ టు థింక్ వై విండ్స్ అక్కర్ ఇన్ నేచర్. How is the pressure difference that causes winds created in nature? Is there is a difference in temperature involved? The following activities will help you to understand this. సరే, మనం ఇంకా తెలుసుకోవాలి నేచర్లో ఈ గాలి అనేది ఎలా ఏర్పడుతుంది, అలాగే ఈ నేచర్లో జరిగేటువంటి గాలులకి
ప్రెషర్ యొక్క డిఫరెన్స్ ఏమన్నా ఉందా, లేదా టెంపరేచర్ కూడా ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉందా తెలుసుకుందాం కింద ఇచ్చినటువంటి యాక్టివిటీస్లో. Let us do activity 8. Take an incense stick, agarbatti, and light it. Observe the smoke of the incense stick. సరే, ఇప్పుడు ఒక అగరబత్తిని తీసుకుని దాన్ని వెలిగించాలి. వెలిగించాక ఆరిపోయాక దాని నుంచి ఏమొస్తుంది, పొగ వస్తుంది అనమాట. వేర్ డస్ ఇట్ గో? ఆ పొగ ఎక్కడికి వెళ్తుంది? టోటల్ అరౌండ్ స్పేస్ అంతా ఆక్యుపై చేస్తూ మూవ్ అవుతూనే ఉంటుంది. అబ్జర్వేషన్స్ ఫ్రమ్ అబోవ్ యాక్టివిటీస్ ఇండికేట్ దట్ వార్మ్ ఎయిర్ రైజెస్ అప్. Also, it is important to remember that on eating the air expands and occupies more space. When something occupies more space, it becomes less dense. The warm air is therefore less dense than the cold air. Thus, smoke and hot air go up. సరే, ఇప్పుడు మనం పైన కొన్ని యాక్టివిటీస్ కూడా చేసాం. ఈ యాక్టివిటీ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే ఏం తెలుస్తుంది? వామ్ ఎయిర్ ఏమైపోతుంది, పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం, ఎప్పుడైతే హెయిర్ని మనం హీట్ చేస్తున్నామో ఆ ఎయిర్ ఎక్స్పెండ్ అయిపోతుంది. ఎక్స్పెండ్ అయిపోయి దానికి చాలా స్పేస్ కావాలి కాబట్టి పైకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇది చాలా స్పేస్ని ఆక్యుపై చేస్తుందో అప్పుడు ఎక్కడ లెస్ డెన్స్ ఉంటుంది, అంటే బరువు చాలా తక్కువ ఉంటుంది. అంటే వార్మ్ ఎయిర్ ఎలా ఉంటుంది, లెస్ డెన్స్ దాన్ కోల్డ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ హై డెన్స్ ఉంటుంది. అంటే స్మోక్ కానీ హాట్ ఎయిర్ కానీ ఏమైపోతాయి, పైకి వెళ్ళిపోతాయి అన్నమాట. సిమిలర్ టు అబ్జర్వేషన్స్ ఆఫ్ యాక్టివిటీస్ డన్ సో ఫార్ న్యూమరస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు హీట్ ఎయిర్. ఇటువంటి యాక్టివిటీస్, సేమ్గా ఉన్నటువంటి యాక్టివిటీస్నే హీట్ ఎయిర్కు కారణమవుతున్నాయన్నమాట. వెన్ ద ఎయిర్ రైజెస్ అప్, ఎయిర్ ప్రెషర్ అట్ ద ప్లేస్ బికమ్స్ లో. And we have many kinds of winds as air comes into occupy areas of lower pressure. The differential heating of land and water by the sun leads to land and sea breeze. ఎప్పుడైతే ఈ ఎయిర్ రైజ్ అయిపోతుందో ఎయిర్ ప్రెషర్ కూడా అక్కడ ఏమైపోతుంది, లో అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ మనకు ఎయిర్ రూపంలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ విండ్స్ ఉన్నాయి. అవి లోవర్ ప్రెషర్ని ఆక్యుపై చేసుకుంటున్నాయి అన్నమాట. సరే, హీట్, ల్యాండ్ యొక్క హీట్ కానీ అలాగే వాటర్ యొక్క హీట్ కానీ డిఫరెన్షియల్ దేంట్లో వస్తుందంటే సన్ నుంచి ల్యాండ్కు లేదా సన్ నుంచి సీ బ్రీజ్ వరకు ఈ డిఫరెన్షియల్ హీటింగ్ ఉంటుంది. ద ల్యాండ్ హీట్స్ అప్ ఫాస్టర్ దాన్ ద సీ. సో వార్మ్ ఎయిర్ రైజెస్ ఓవర్ ద ల్యాండ్ డ్యూరింగ్ ద డే యాజ్ ఇట్ ఈస్ వార్మ్డ్ బై ద సన్. At certain times of a year, this can create a sea breeze, which is a gentle breeze blowing into the land. At night, the land cools faster than the sea, reversing the air flow. This creates a land breeze that blows out to the sea. ఇక్కడ మనకు సీతో పోల్చుకున్నట్టయితే నార్మల్ ల్యాండ్ ఎక్కువగా హీట్ అవుతుంది అనమాట, ఫాస్ట్గా హీట్ అవుతుంది. సో ఇక్కడ ఎయిర్ కూడా ఏమైపోతుంది, ల్యాండ్ మీద ఉన్నటువంటి ఎయిర్ వామ్గా ఉంటుంది ఎప్పుడు, డే టైంలో, ఎందుకంటే సన్ నుంచి వేడెక్కుతుంది కాబట్టి. అలాగే ఇయర్తో పోల్చుకున్నట్టయితే, సర్టెన్ టైమ్స్ ఆఫ్ ఇయర్లో పోల్చుకున్నట్టయితే సీ బ్రీజ్ క్రియేట్ అవ్వడానికి చాలా ఇయర్స్ పడుతుంది. అలాగే ఈ సీ ల్యాండ్ కూడా ఎలా ఉంటుంది, చాలా జెంటిల్గా ఉంటుంది. అలాగే బ్రీజ్ కూడా జెంటిల్గానే ఉంటుంది. నైట్ టైం ఈ ల్యాండ్ ఏమవుతుంది, కూల్ అయిపోతుంది. ఎంత కూల్ అయిపోతుందంటే సీ కన్నా ఎక్కువగా ఫాస్టర్గా కూల్ అయిపోతుంది. ఏంటి, ల్యాండ్. అలాగే ఎయిర్ ఫ్లోని కూడా ఏం చేస్తుంది, రివర్స్ చేస్తుంది. దీన్ని బట్టి ల్యాండ్ బ్రీజ్ అవుతుంది. అంటే కారణం ఏంటి, సీ లోపలికి ఇట్ క్రియేట్స్ ఏ ల్యాండ్ బ్రీజ్ దట్ బ్లోస్ అవుట్ టు ద సీ. మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.